Hi everyone, welcome back to our channel Two Souls and One Map. నేను మీ సుష్మితాని. ఈరోజు రాహుల్తో కలిసి ఇంకొక ఇంపార్టెంట్ డెస్టినేషన్కి ట్రావెల్ చేస్తున్నాము అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద సిటీ ఆఫ్ లవ్, ప్యారిస్. ఎస్, ఫ్రాన్స్ వెళ్తున్నాం ఈసారి మేము ఈ వీకెండ్కి. సో వీఆర్ ఆల్ సెట్ టు సీ హౌ ప్యారిస్ ఇస్. దాని గురించి అన్నీ తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లెట్స్ సీ ఈరోజు ఏమేమి చూస్తాము, ఈ ట్రావెల్లో ఏమేమి తెలుసుకుంటామో చూద్దాము. అండ్ ఇంకొక 2 అవర్స్లో మా ఫ్లైట్ ఉంది. సో యాజ్ యూజువల్ చెక్ ఇన్ అయిపోయింది, ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో యా, యూ కెన్ సీ ద ప్యారిస్ ట్రెండ్ అంతా నా డ్రెస్ మీద కనిపిస్తుంది. సో స్టార్టింగ్ విత్ డిస్నీ ల్యాండ్, అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాం ప్యారిస్లో. లెట్స్ సీ హౌ అవర్ జర్నీ గోస్. బాయ్. వచ్చేసాం ప్యారిస్కి. సో ప్యారిస్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, ORY అండ్ CDG. సో మేము ఇప్పుడు CDG ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అండ్ బ్రిస్టల్ నుంచి ప్యారిస్ ఇట్స్ జస్ట్ 400 మైల్స్. సో 1 అవర్ అంటే గట్టిగా 45 మినిట్స్లో కొట్టేశాడు. జస్ట్ ల్యాండింగ్, టేక్ ఆఫ్కి కొంచెం టైం పట్టింది, బట్ చాలా ఫాస్ట్గా వచ్చేసాము. అండ్ ఇక్కడ మేము ఇంకొంచెంసేపు వెయిట్ చేస్తున్నాం సిటీలోకి వెళ్ళకుండా, ఎందుకంటే ఈ ట్రిప్లో మాతో పాటు మేమే కాకుండా రాహుల్ వాళ్ళ కజిన్స్ కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఇండియా నుంచి వస్తున్నారు అనమాట. సో ఇదే టైం, ఇంచుమించు ఇదే టైంకి వస్తున్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. వాళ్ళని పికప్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్ అవర్ ప్యారిస్ ట్రావెల్. మీట్ యూ సూన్. డిఫరెంట్ మెషిన్స్ అనమాట. ఇవి ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటాయి. సో మనం ఆ కంట్రీలో ఏమైనా షాపింగ్ చేస్తే కాస్ట్లీ బ్యాగ్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, వైన్ బాటిల్స్ కానీ ఏం తీసుకున్నా సరే మనం నాన్ EU సిటిజన్ అయి ఉండాలి. సో అంటే మనం బయట కంట్రీస్ నుంచి వచ్చి ఉండాలి. సో UK నుంచి కానీ, ఇండియా నుంచి కానీ వచ్చి ఉంటే, సో అప్పుడు మన బిల్స్ అన్ని దీంట్లో పెట్టి మనం ఏదైతే VAT కట్టామో అది మనం ఈ కంట్రీ వదిలేసి మన కంట్రీ వెళ్ళేటప్పుడు అన్నీ మనం రిఫండ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇవన్నీ ఎలిజిబిలిటీ అనమాట. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ అ టాక్స్ రిఫండబుల్ గూడ్స్ విత్ యూ. దాని తర్వాత మన దగ్గర పాస్పోర్ట్ ఉండాలి, ట్రావెల్ టికెట్ ఉండాలి, తర్వాత ఇమీడియట్గా యూరోప్ నుంచి వెళ్ళిపోతున్నట్టు వాళ్ళకి వ్యాలిడేషన్ కావాలి. ఈ ప్రూఫ్స్ అన్నీ ఉంటే కనుక మనం ఇలా పెట్టి మన ఫామ్స్ అన్నీ వీళ్ళకి స్కాన్ చేయాలన్నమాట. సో ఏమేమి ఫామ్స్ ఉన్నాయి అంటే బిల్స్ అనమాట. ఫామ్స్ అంటే బేసిక్గా బిల్స్ అన్నీ పెట్టి ఇమీడియట్గా మన డబ్బులు మనం ఏమైతే యూరోస్లో కడతాం, ఆబ్వియస్లీ యూరోప్లో ఉన్నాం కాబట్టి అవన్నీ ఇమీడియట్గా మనకు వచ్చేస్తాయి అనమాట. దిస్ ఇస్ వెరీ ఈజీ ప్రాసెస్. ఇది వరకు మాన్యువల్ ప్రాసెస్ ఉండేది, ఇక్కడ మాన్యువల్ ఉంది, ఇది కూడా ఉంది. బట్ దిస్ మెషిన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఎవరితో మనం మాట్లాడకుండా మనం ఎక్కడైతే ఏం షాపింగ్ చేసామో దాని రిఫండ్ మొత్తం తీసుకొని బ్యాక్ టు అవర్ కంట్రీ. సో మేము ట్రిప్ అయిపోయాక అప్పుడు నేను తీసుకుంటాను. ఓకేనా రాహుల్? చూడు చావట్లేదు. వెల్కమ్. ఇది మేము నెక్స్ట్ 3 days ప్యారిస్లో ఉండబోయే అకామిడేషన్. లెట్స్ సీ. ఒక మంచి ఫ్యాన్సీ కిచెన్ యూనిట్ వచ్చింది. దాని తర్వాత హాల్. వైట్ చాలా బాగుంది. రేపు నైట్ పార్టీ చేసుకోవడానికి వైట్ చాలా బాగా మ్యాచ్ అయింది. అండ్ లుక్ ఎట్ దిస్ ప్లాంట్స్ అండ్ క్యూట్ సాప్లింగ్స్ ఎవ్రీవేర్. మేము ముందు అకామిడేషన్ తీసుకోవడానికి రీజన్ కూడా చాలా క్యూట్గా అనిపించింది, అందుకని నేను తీసుకున్నాను. అండ్ ఇంకొక రూమ్ వచ్చేసి అక్కడ బాగా పడుకున్నాడు. నేను ఇంకా మా కజిన్స్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయలేదు, ఫుల్ టయర్డ్ ఉన్నారు కాబట్టి. ఇంట్రడ్యూస్ చేసే ఇప్పుడే రేపు ఇంట్రడ్యూస్ చేస్తా. మా చిన్న బాబు పడుకొని ఉన్నాడు. చాలా క్యూట్ ఉంది చిన్నగా.
కాస్ట్యూమ్. సో ఎస్, ఈరోజు జస్ట్ మేము ట్రావెల్ చేసి వచ్చాము. సో ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వచ్చి అక్కడి నుంచి రూమ్కి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఒక ట్రైన్ మిస్ అయ్యాము. ఒక పెద్ద డ్రామా లాగా జరిగిందనమాట. సో నేను బాబుతో వచ్చారు వాళ్ళు ఇండియా నుంచి. వాళ్ళు 15 hours ట్రావెల్ చేసి వచ్చారు. సో ఫుల్ టైర్డ్ ఉన్నారు. మేమేంటో ఒక గంట సేపు వచ్చేసాము. సో వీ డోంట్ వాంటెడ్ టు డిస్టర్బ్ దెమ్. ఈరోజు కొంచెం రిలాక్స్ అయ్యి పీస్ఫుల్గా ఉండి అప్పుడు రేట్ చూపించేద్దాం అనుకున్నాం. సో యా, we are ending our night like this. We'll meet tomorrow in the most famous place, which is Disneyland. Bye, good night. Hi everyone. So ఈరోజు డిస్నీలాండ్కి వెళ్తున్నాము. సో ఇది మా ట్రైన్. మా అకామిడేషన్ నుంచి 1 hour ట్రావెల్ చేసి డిస్నీలాండ్కి వెళ్తున్నాము. సో మీట్ యూ ఆల్ అగైన్ ఇన్ డిస్నీలాండ్. డిస్నీలాండ్కి వెళ్ళే దారిలో సో మా కజిన్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం. దీనికంతా కుదరలేదు. సో తిను రాహుల్ వాళ్ళ కజిన్ సజ్జన్, రాహుల్ బ్రదర్, తన వైఫ్ సుధా అండ్ బాబు 1.5 years రిదా. నిన్నటి నుంచి బిజీగా ఉన్నాడు, మాతో మాట్లాడట్లే. అందుకే ఇప్పుడు నవ్వుతున్నాడు. సో యాక్చువల్గా వాడి కోసం డిస్నీలాండ్ వెళ్తున్నాం, కానీ వాడికన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసేలా ఉన్నాం. సో చూడాలి అక్కడ ఏమేమి చూస్తాము. సో ఈ ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ డిస్నీలాండ్కి వెళ్తుంది. సో వీళ్ళందరూ స్కూల్ ఎక్స్కర్షన్లా వెళ్తున్నారంట. సో ఇదంతా ఫన్ ఉండబోతుంది. లోకల్ వాళ్ళు కూడా డిస్నీలాండ్కి బాగానే ట్రిప్స్లా వెళ్తారు. మనం వండర్లాకి అట్లా ఎలా వెళ్తామో సో అలాంటి ట్రిప్ ప్లేస్ లాగా. సో లెట్స్ సీ దేర్. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. స్టేషన్ పేరు మార్నాలా వెళ్ళి. సో ఇది లాస్ట్ స్టాప్ అనమాట డిస్నీలాండ్ వెళ్ళడానికి. మొత్తం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇక్కడే దిగిపోయారు. ట్రైన్ ఖాళీ అయిపోయింది. Really happy to be here. So డిస్నీలాండ్ ప్యారిస్ ఫస్ట్ యూఎస్లో ఉంది, దాని మెయిన్ డిస్నీలాండ్. సో అక్కడ సక్సెస్ అయ్యాక 1983లో అది ఉండే అంట. దీన్ని 1992లో కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ. అంటే యూఎస్ బయట ఇంకొకటి కావాలి, ఓన్లీ యూఎస్ పీపుల్కే కాదు, డిస్నీ ఎక్స్పీరియన్స్ అందరికీ ఇవ్వాలని డైరెక్ట్గా వాల్ట్ డిస్నీ వాళ్ళే దీన్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళదే ఫుల్ ఓనర్షిప్ అంటే ఇక్కడ. ఇందులో స్టూడియోస్ ఉంది, ఇంకా పార్క్ కూడా ఉంది. ఈరోజు మేము పార్క్కి వెళ్తున్నాము. బట్ రెండు తిరగాలంటే ఒక 2 to 3 days జనరల్గా అందరూ పెట్టుకుంటారంట. బట్ మాకున్న షార్ట్ టైంలో మేము ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు ద పార్క్ టుడే. 50 attractions ఉన్నాయంట. జనాలు అయితే చాలామంది ఉన్నారు. చూడాలి ఈరోజు మొత్తం ఎన్ని కవర్ చేస్తామో. లెట్స్ గో, కమ్ ఆన్. ఫెయిరీలాండ్ ఫీల్స్ వస్తుంది ఇక్కడికి రాగానే. చిన్నప్పటి నుంచి మనం అనుకున్న ఒక ఫెయిరీలాండ్, డ్రీమ్ ల్యాండ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే చూసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ హియర్. అది కూడా చాలా పెద్ద థీమాటిక్ పార్క్. బట్ ఇక్కడ వచ్చేసి ది యాక్చువల్ డిస్నీ పార్క్ విచ్ వీ హ్యావ్ ఆల్ బీన్ డ్రీమ్డ్ ఆఫ్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్. మిక్కీస్, మిన్నీస్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయా, అసలు అవి ఎలా ప్లే చేస్తారు అన్నీ అనుకునే వాళ్ళం కదా. సో ఆ పార్క్ మొత్తం ఇక్కడే అనమాట. ఇది ఒక థీమాటిక్ పార్క్. 50 rides ఉన్నాయి దీంట్లో. సో మనం రైడ్స్ ఎక్కొచ్చు. చాలా ఎక్కువ వాకింగ్ ఉంటుందంట. సో మేమేం అంత ఎక్కువ పెట్టుకోవట్లేదు, బాబుతో ఉన్నాం కాబట్టి. సో రిలాక్స్డ్గా ఎన్ని అయితే అన్ని ఈరోజు కవర్ చేస్తాము. బట్ ప్లేస్ ఇస్ వెరీ లైవ్లీ. ఇది పిల్లల కోసమే అట్లా అనుకోకండి. యూ విల్ ఆల్సో బికమ్ అ కిడ్ వన్స్ యూ ఆర్ హియర్, దట్స్ ఫర్ ష్యూర్. సో డూ ఎంజాయ్ దిస్ ప్లేస్. లెట్స్ గో.
టువర్డ్స్ ది లెఫ్ట్ ఉంటాయంట. టువర్డ్స్ ది రైట్ ఏమో అడ్వెంచర్ రైడ్స్, కొంచెం పెద్దవాళ్ళ రైడ్స్, మనం ఎంజాయ్ చేసే రైడ్స్ అక్కడ ఉంటాయి. దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఫ్యాంటసీ ల్యాండ్, సో చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే ఫ్యాంటసీ ల్యాండ్ అటు. అండ్ టువర్డ్స్ దట్ సైడ్ ఇట్ ఇస్ డిస్కవరీ ల్యాండ్, అంటే ట్రైన్స్, చిన్న చిన్న కార్స్ అలాంటివన్నీ అక్కడ ఉంటాయి. సో వాడు క్లియర్గా మ్యాప్లో అన్నీ ఇచ్చాడనమాట. సో దీన్ని బట్టి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దానికి ఫస్ట్ వెళ్ళొచ్చు. కాకపోతే జనాలు మాత్రం చాలా ఉన్నారు. మేమేమి ఇది హాలిడే టైంలో కూడా రాలేదు, వర్కింగ్ డే రోజే వచ్చాము, అయినా ఇంతమంది జనాలు ఉన్నారు. సో ప్లాన్ యూర్ ట్రిప్ ఇన్ అడ్వాన్స్. డిస్నీ వరల్డ్ ల్యాండ్కి రావడం ఇట్స్ నాట్ జస్ట్ వెరీ ఈజీ, జనాలు ఉన్నారు, లైన్లో కూడా ఉండాల్సి వస్తుంది. సో 2 days ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ కవర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం అడ్వెంచర్ ల్యాండ్కి వెళ్దాము. లెట్స్ గో. అడ్వెంచర్ ల్యాండ్లో ఫస్ట్ ప్లేస్ ఇది అడ్వెంచర్ ఐల్ అని. ఇది ఒక చిన్న ఐలాండ్ లాగా, ఒక థీమాటిక్ పార్క్ అనమాట. సో ఇలా పైకి వెళ్ళి ఒక ఐలాండ్లో వాక్ చేసి ట్రీస్, చెట్లు, ఫారెస్ట్, వాటర్ ఎలా ఉంటుంది, సో ఇది ఆ థీమ్ అంట. సో యా, లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ ఫీల్స్. టెంపుల్ రన్ టెంపుల్ రన్ మనం ఆడుకున్న టెంపుల్ రన్ ఇప్పుడు నిజంగా ఎక్కబోతున్నాం. ఇప్పటివరకు ఫోన్లో ఆడాలి కదా, ఇప్పుడు నిజంగా చూద్దాం. ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న రైడ్ అంటే ఇదంటే, ఎన్నో పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కాం, ఇది ఏముందిలే అనుకున్నాం, కానీ స్పిన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇట్స్ వెరీ నైస్ రైడ్. నెక్స్ట్ ఇంకొక పెద్ద రైడ్ ఉందంటే దానికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. వీళ్ళు ఇట్లా థీమాటిక్గా క్రియేట్ చేసిన దానికైనా ఇక్కడికి వచ్చి చూడాలి. కెమెరాలో ఎంత క్యాప్చర్ అవుతుందో తెలియట్లేదు, బట్ కళ్ళకు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మౌంటైన్, దీని వెయిట్ టైం 1/2 hour ఉంది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైడ్ అంటే అడ్వెంచర్ ల్యాండ్లో. సో ఇప్పుడు దీనికి వెళ్ళి దాని రివ్యూ చెప్తాను వెళ్ళాక. అది లోపల వాళ్ళు రికార్డ్ చేయడానికి ఎలా చేయట్లేదు అంటే రైడ్స్లో సేఫ్ కాదు అని, సో అందుకని రైడ్ని రికార్డ్ చేయలేకపోతున్నాము. బట్ ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి. దే రియలీ నైస్. చుట్టూ తిరుగుతామంట రైడ్లో ఇప్పుడు.
కిడ్స్ ప్లే జోన్ లాగా. ఇక్కడ స్టార్ వార్ ఇవన్నీ ఉన్నాయి. రాహుల్ డ్యూటీ ఇప్పుడు రిదాన్ని పట్టుకోవడం. హలో రిదాన్, హాయ్ 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 చెప్పావు. నచ్చిందా నీకు పార్క్? స్ట్రైట్ హైపర్ మౌంటైన్కి వెళ్తున్నాము. సో ఈ మౌంటైన్ మొత్తం ట్రైన్ తీసుకెళ్తుంది అంట రౌండ్గా. సో వెయిట్ టైం 35 minutes. లెట్స్ సీ ఎంతసేపు పడుతుంది. వెల్కమ్ టు 1 hour వెయిటింగ్ తర్వాత స్టార్ వార్ రైడ్ ఎక్కుతున్నాము. ఏమో ప్రీవియస్ వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు, తెలీదు ఎలా ఉంటుందో ఈ రైడ్. సూపర్ ఉంది స్టార్ వార్స్ రైడ్. మొత్తం అంతా నైట్ థీమ్లో తీసుకెళ్ళాడు. దగ్గర దగ్గర ఒక 1 minute ఉన్నాము. ఇట్స్ రియలీ రియలీ వెరీ నైస్. అది వెళ్తుంది చూడండి, ఎంత క్విక్గా తీసుకెళ్ళాడో లోపలికి అసలు. మనం ఒకటేసారి తీసుకొస్తున్నాం. అదే మెల్లగెళ్తుంది. ఈ హోల్ ఇది స్పేస్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇంటూ ద స్పేస్. చాలా అసలు చాలా క్రేజీ ఉంటాయి ఈ రైడ్ మాత్రం. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు పొద్దు నుంచి చాలా రష్ ఉండే, సో అందుకే రైడ్స్ అన్ని కవర్ చేసి కొంచెం ఆఫ్టర్నూన్ టైంకి వెళ్దాం. థౌజండ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేశారంట వాల్ట్ డిస్నీ వాళ్ళు ఇప్పటి వరకు. అండ్ అందులో వాళ్ళ ఫేమస్ వచ్చేసి మిక్కీ మౌస్. అది 1928లో డిజైన్ చేశారంట. అదంతా ఎంత పాపులర్ అయిందంటే మొత్తం బ్రాండ్ ఇమేజ్నే మార్చేసింది. అండ్ దట్స్ హౌ దర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ 1920s. సో వాళ్ళు చేసిన క్రియేషన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాదిన్, తర్వాత పీట్, స్నోమ్యాన్, ఏంటో ప్రిన్స్ డయానా. €75 చిన్న ఫ్రాక్. 6-7,000. చాలా కాస్ట్లీ ఉంది. అంతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్రేజ్ కదా, ఎంతో దూరం నుంచి వస్తాం డిస్నీ ల్యాండ్లో. పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏడ్పిస్తారు ఏదో ఒకటి కొనాలని. సో షాపింగ్కి అయితే అసలు చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యాంటసీ ల్యాండ్. సో దీని లోపలికి వెళ్ళి ఫ్యాంటసైజ్ అవుదాం రండి. లోకి మంచిగా వాటర్ బోట్ రైడ్లో తీసుకెళ్తారు. దీని చుట్టూ తిప్పుతారు అనుకుంటా. భలే ఉంది. బికాస్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు తేడా ఏం లేదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఓన్లీ పెద్ద రైడ్స్ లేవు, అలా ఫీలింగ్ ఏం లేదు. మంచి థీమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఏదన్నా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది.
మ్యూజిక్ తాజ్ మహల్ క్యామెల్స్ మనకైతే అనిపిస్తుంది